ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ మీద బెట్టింగులు కట్టకండి. ఆ పార్టీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోబోతోంది అంటూ బెట్టింగ్ రాయులకు సట్టా మార్కెట్ వార్నింగ్ ఇస్తుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ మీద సట్టా మార్కెట్ బెట్టింగ్ కట్టొద్దంటుంది? ఏ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్తుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ మీద ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ కట్టకండి, ఆ పార్టీ అధికారంలోకి రాదు, మీరు బెట్టింగ్ కట్టినా మోసపోతారు అంటూ సట్టా మార్కెట్ బెట్టింగ్ రాయలను హెచ్చరిస్తుంది, వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది సార్. ఇంతకీ ఏ పార్టీ మీద బెట్టింగ్ కట్టద్దు, ఏ పార్టీ అధికారంలోకి రాదు అని సట్టా మార్కెట్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది అంటే ఏం చెప్తారు సార్? అంటే మనం ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి గుర్రాల భాషలో మాట్లాడుకోవాలి. రేసు గుర్రం, కుంటి గుర్రం. ఇప్పుడు రెండు గుర్రాలు ఇవాళ రేసులో ఉన్నాయన్నమాట. రేసు గుర్రం ఉంది, తర్వాత కుంటి గుర్రం నడుస్తుంది. ఈ రెండింటికి పోటీ పెట్టినప్పుడు ఎవరైనా కుంటి గుర్రం మీద మరి బెట్టింగ్ పెడతారా? రేసు గుర్రం మీద బెట్టింగ్ పెడతారా? ఇప్పుడు ఇందులో కూడా ఏం జరుగుతుందంటే కుంటి గుర్రం మీద పందాలు నడుపుతున్నారు. ఎలా? కుంటి గుర్రానికి ఎన్ని సీట్లు వస్తాయి? కుంటి గుర్రం ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందా, ఫామ్ చేయదా? ఇప్పుడు ఆ కుంటి గుర్రం ఏదంటావు? రేసు గుర్రం ఏదంటావు? కుంటి గుర్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రేసు గుర్రం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన గెలుపు అనేది ఇక అది నిర్ధారణ అయిపోయింది. 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, వైసీపీ ఓడిపోతుంది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను మార్చేశాడో, 42 మంది ఎమ్మెల్యేలకు సీట్లు లేవు అని చెప్పేశాడో, 90 మంది ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చేశాడో, వెంటనే ఏమైపోయింది? ఆ గుర్రం కాస్త కుంటిదైపోయింది. ఏది? ఇప్పుడు సగం అదే కారణం అన్నమాట. వీళ్ళు పందాలు పెట్టడంలో వెనుక తగ్గటానికి ఆ కుంటి గుర్రం మీద పందాలు గాయబాకంటారా నాయన అని అంటానికి కూడా కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు ఇవాళ పందాలు సట్టా మార్కెట్ మనకు తెలుసు. నీకు ఏంటి సట్టా మార్కెట్ ఎక్కడెక్కువ ఉంటుంది? విజయవాడలో ఉంటుంది, గుడివాడలో ఉంటుంది, మచిలీపట్నంలో ఉంటుంది, తర్వాత పొద్దుటూరులో ఉంటుంది, ఇక్కడ మన దగ్గర సిద్దిపేటలో బాగా ఉంటుంది. ఇక్కడ ఇదే పని వాళ్ళకి. ఇదే పని ఏది? ఇక పందాల మీద పందాలు. నీకు రోజుకి 2-3 ప్రశ్నలు ఇస్తారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన ప్రశ్నలు ఏంటి, 2 వారాల క్రితం వచ్చిన ప్రశ్నలు ఏంటి, ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా వారం రోజులే ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నిక. చాలా రసవత్తరంగా సాగుతోంది ఎన్నిక. పందాలు కూడా రసవత్తరంగా ఉన్నాయి. నీకు 100 కోట్లు 1000 కోట్లలోకి వచ్చేసాయి. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మరి 1000 కోట్లు ఒడ్డుతున్నాడు. ఎక్కడ? గ్రౌండ్ లో 15,000 కోట్లు ఇప్పటికే డంప్ చేసేసారంట. ఏంటి? అక్కడ నాయకులను కొనటానికే 9,000 కోట్లు వదిలేశాడు అనమాట. ఒక్కొక్క నియోజకవర్గానికి నీకు 50 కోట్ల చొప్పున అక్కడ సిద్ధం చేశారు. ఒక్కొక్క మండలానికి 10 కోట్ల చొప్పున అక్కడ అభ్యర్థులు కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో ఓటర్లని, నాయకుల్ని ఎంతెంత పెట్టి కొంటున్నాడో కానీ ఇక్కడ పందాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి బెట్టింగ్లు. ఏది? సట్టా మార్కెట్లో. ఇప్పుడు నీకు షెడ్యూల్ ప్రకటించినప్పుడు 57 రోజుల క్రితం షెడ్యూల్ రాగానే పందాలు ఎలా సాగాయి? జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకు వచ్చే సీట్లు 90 సీట్లు వస్తాయి. అంటే ఏంటి? బొటాబొటి మెజారిటీ, జస్ట్ పాస్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి 90 సీట్లు వస్తే నీకింత, 90 సీట్లు రాకపోతే నీకు 1కి 10 లేకపోతే 1కి 5 ఇట్లా పందాలు కాసుకోవటం అన్నమాట. నెక్స్ట్ 2 వారాల తర్వాత అది కాస్త ఏమైంది? ఇంకొంచెం గ్రాఫ్ తగ్గింది. అంతకు ముందేమో కనీసం బొటాబొటి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అనుకుంటే వెంటనే ఏం చేశారు వీళ్ళు? ఆ ఫిగర్ని 90-94 ఫిగర్ కాస్త ఏం చేశారు? 84-90 చేశారు. 84 సీట్లు వస్తాయి, 84-90 సీట్లు వస్తాయని మరి ఎంత పెడతారు పందెం? 1కి 3 పెడతారా? 1కి 5 పెడతారా?
ఇట్లా నడిచింది. ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ 2 వారాలు. ఉమ్, 2 వారాలు అవగానే ఏమైపోయింది, అది కాస్త ఇంకొంచెం గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు నీకు 90, 94 కాస్త 80, 84కి వస్తే ఇప్పుడు తాజాగా నీకు సట్టా మార్కెట్ ఎంత మీద నడుస్తోందంటావు? 80, 84 పడిపోయి 70, 74 మీద నడుస్తోంది. ఓకే. జగన్మోహన్ రెడ్డికి 70 సీట్లు వస్తాయి గ్యారంటీ. మరి 70 సీట్లకు మీరు ఎంత పెడతారు అంటే, మీరు 1 పెట్టండి మేము 5 ఇస్తామన్నా కూడా ఎవరు పెడతానికి ముందుకు రావట్లా. ఉమ్, నువ్వు 10,000 పెడితే మేము 50,000 ఇస్తామన్నా కూడా నీకు ఆ పందానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీట్లు గ్రౌండ్ లెవెల్లో పడిపోవటం సరే, సట్టా మార్కెట్లో కూడా 90 నుంచి 80కి, 80 నుంచి 70కి పడిపోయింది. ఆ? అసలు మామూలుగా లాస్ట్ ఎలక్షన్ 2014 నీకు గుర్తుండి ఉంటుంది. ఉమ్, ఎన్డీఏ 2014లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? 103 సీట్లు వచ్చాయి. అవును. బీజేపీ 3 సీట్లలో గెలిచింది, ఉమ్, 4 సీట్లలో. ఉమ్, అది వైసీపీ వచ్చేసరికి 63 సీట్లలో వచ్చేసింది. అంటే ఇప్పుడు సట్టా మార్కెట్ ఎక్కడికి చేరింది? 63కి చేరింది. ఉమ్, 2014 స్థానానికి జగన్మోహన్ రెడ్డి చేరతాడు అని పందెం. ఓకే. ఎంత పెడతావు? 1కి 10 ఇస్తా. ఉమ్, నువ్వు 10,000 ఇస్తే నేను 50,000 ఇస్తా. అయినా నువ్వు పోగొట్టలా, నువ్వు నవ్వుతున్నావు కానీ పెడతాను అని అంటున్నా. అంటే ఏంటన్నమాట, 64 కూడా నువ్వు రెడీగా లేవు అని. వాళ్ళ సట్టా మార్కెట్ పడిపోవటం అనేది నీకు అది కుంటి గుర్రం అనేది నీకు అక్కడ అర్థమైపోతుంది. నిన్న మనం చూసాం, రవి ప్రకాష్ ఏదో సర్వే ఇచ్చాడు, ఏది ఆర్టీవీ. అవును. అది మరీ ఘోరంగా ఉంది. యాక్చువల్గా రవి ప్రకాష్ ఇచ్చిన సర్వే టఫ్ సిట్యుయేషన్ లో హోరాహోరీ పోరు గనక ఉన్నట్లయితే ఆయన ఇచ్చిన దాంట్లో తెలుగుదేశం ఎంత 95 ఎంతో ఇచ్చాడు. ఆ తర్వాత జనసేన 13 ఎంతో ఇచ్చాడు. అవును. బీజేపీ 3, 4 ఇచ్చాడు. కాంగ్రెస్ 1, 2 గెలుస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది, షర్మిల పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి ఎంత ఇస్తున్నారు? 45 ఆ ప్రాంతంలో ఇస్తున్నారు. అంటే 60 నుంచి కూడా నీకు ఎంతకు పడిపోతుంది? ఇప్పుడు 45కు పడిపోయింది అనమాట. ఇప్పుడు సట్టా మార్కెట్ ఇప్పుడు ఈ వారం, ఇంకా ఎలక్షన్ కేవలం వారం రోజులే ఉంది. ఇవాళ మార్కెట్ ఎంత ఉండొచ్చు అంటావు? 60 నుంచి కూడా 45కు పడిపోయింది అనమాట. జగన్మోహన్ రెడ్డి పార్టీకి 45 వస్తాయని పందెం. 1కి 5 ఇస్తా, 1కి 10 ఇస్తా, ఎవడన్నా కాసుకుంటారా? ఇలా నడుస్తోంది. ఇదే కాదు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే కాదు, ఆ నాయకులకు వచ్చే మెజారిటీ పైన కూడా పందాలు నడుస్తున్నాయి. లోకేష్ కి మంగళగిరిలో 40,000 కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని పందెం. 1కి 5, 1కి 10 దాని మీద విపరీతంగా పెట్టేస్తున్నారు పందెం. ఏది 40 కన్నా పైకి ఎక్కువ వస్తాయని చెప్పి నీకు పందాలు విపరీతంగా పెడుతున్నారు. అట్లాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చే మెజారిటీ ఎంత? 60,000 కంటే ఆయన మెజారిటీ దాటుద్ది అని అక్కడ పందాలు పెడుతున్నారు. దానికి ఇక పందెం రాయుళ్ళు పోటీ పడి పందాలు పెడుతున్నారు. అట్లాగే చంద్రబాబు పైన పందెం పెడతలేదు. మళ్ళా ఏది కుప్పంలో చంద్రబాబుకి వచ్చే మెజారిటీ పైన పందెం పెడతలేదు. హిందూపురంలో బాలకృష్ణ పైన మళ్ళీ పందెం పెడుతున్నారు. ఇట్లా మెజారిటీల పైన పందెం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చేసరికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఎంత తగ్గుద్ది? జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 50,000 లోపే అని పందెం. జగన్మోహన్ రెడ్డి మెజారిటీ 30,000 లోపే అని పందెం. అంటే వీళ్ళకేమో మెజారిటీలు పెరుగుతాయనే దాని మీద పందెం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో మెజారిటీలు తగ్గుతాయనే దానిపైన పందాలు పెడుతున్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళ మెజారిటీలు ఎంత పెరుగుతాయనే దానిపైన పందాలు పెడుతున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఎంత తగ్గుతుందనే దానిపైన పందెం పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక నువ్వే చూసావు, ఏది ఫస్ట్ 90 సీట్లు అన్నది కాస్త మళ్ళీ 80 సీట్లు, 70 సీట్లు, 60 సీట్లకు పడిపోయిన దీంట్లో ఇవాళ 60 సీట్లు వస్తాయన్న దానికి కూడా పందెం గాయలేని పరిస్థితుల్లో పందెం రాయుళ్ళు వెనుకంజ వేస్తున్నారంటే కుంటి గుర్రం ఏదో, రేసు గుర్రం ఏదో, సట్టా మార్కెటే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.